నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం. వివరాలకు వెళ్లే ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష. త్వరలోనే వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే చేయాలని నిర్ణయం. కోవిడ్ తరహా మహమ్మారులను ముందస్తుగా గుర్తించేందుకు ప్రాంతీయ వేదికలు అవసరమన్న నరేంద్ర మోదీ. కరోనాపై 10 పొరుగు దేశాలతో వర్చువల్ సమావేశంలో ప్రధాని సూచన. మహానగరం హైదరాబాద్కు మరో అరుదైన గుర్తింపు. 2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా ఎంపిక. పశ్చిమ బెంగాల్లో అమిత్ షా పర్యటన. బంగారు బెంగాల్ సాధనకు బీజేపీకి అవకాశమివ్వాలని వినతి. వచ్చే నెలలో విద్యార్థులతో ప్రధాని పరీక్షపై చర్చ. ఈసారి ఆన్లైన్లోనే కార్యక్రమం జరుగుతుందన్న కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్. న్యాయవాద దంపతుల హత్య కేసుని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఆదేశం. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ని ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. వివరాలు చూస్తే, రాష్ట్రంలో వ్యవసాయ భూముల డిజిటల్ సర్వేను త్వరలో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ సర్వే ద్వారా వ్యవసాయ భూములకు అక్షాంశ, రేఖాంశాలు ఇస్తామని తెలిపారు. సర్వే కోసం వెంటనే టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఇతర కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ధరణి పోర్టల్ వల్ల రెవెన్యూ విభాగంలో అవినీతి అంతమైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టం వల్ల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు పారదర్శకంగా జరుగుతున్నాయని తెలిపారు. డిజిటల్ సర్వే పూర్తయితే రైతుల భూములు, అటవీ ప్రభుత్వ భూములు, అటవీ ప్రైవేటు భూముల మధ్య హద్దులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. పోడు భూముల సమస్య కూడా పరిష్కారం అవుతుందని పేర్కొంటూ 3-4 నెలల్లో మొత్తం సమస్యలు కొలిక్కొస్తాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే రైతులు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. న్యాయవాద దంపతులు వామనరావు, నాగమణిల హత్యను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. హత్యపై ప్రభుత్వాన్ని నివేదిక కోరింది. నిర్దిష్ట కాలపరిమితిలో దర్యాప్తు పూర్తి చేయాలని, సాక్ష్యాల్ని పగడ్బందీగా స్వీకరించాలని ఆదేశించింది. న్యాయవాదుల హత్య ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రశ్నించేలా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ప్రభుత్వ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని పేర్కొంది. విచారణను మార్చి 1కి వాయిదా వేసింది. మరోవైపు వామనరావు దంపతుల హత్యను తీవ్రంగా ఖండిస్తూ న్యాయవాదులు పలుచోట్ల విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న కుంటా శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల వెలువ కొనసాగింది. నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో బీజేపీ నుంచి గుర్జెళ్ల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి సబావత్ రాములు నాయక్, టీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి డాక్టర్ చెరకు సుధాకర్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నల్లమోతు తిరుమలరావు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా లింగిడి వెంకటేశ్వర్లు, మాదగోని బాలనాగ సైదులు, షైకత్ షబ్బీర్ అలీ, డాక్టర్ మార్తా శ్రీనివాస్, గుంటూరు వెంకటనారాయణ, పోసా శ్రీనివాస్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి వెంట సీనియర్ నాయకులు వి హనుమంతరావు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి, భట్టి విక్రమార్క ఉన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం ఖాయమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం అత్యంత ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అసోంలో మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్టు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో అనుసంధానం ఒక ప్రధాన సవాలని పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో పలు ప్రాంతాలను రహదారి, రైలు మార్గాల ద్వారా అనుసంధానించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలను ఆగ్నేయాసియా దేశాలతో అనుసంధానించడంలో జల మార్గాలు కీలకమని పేర్కొన్నారు. भूपेन हजारिका सेतु हो, बोगीबिल ब्रिज हो, सरायघाट ब्रिज हो, ऐसे अनेक ब्रिज आज
असम का जीवन आसान बना रहे हैं। ये देश की सुरक्षा को मजबूत करने के साथ ही हमारे वीर जांबाजों को भी बड़ी सहूलियत दे रहे हैं। असम और नॉर्थ ईस्ट के अलग अलग हिस्सों को जोड़ने के इस अभियान को आज और आगे बढ़ाया गया है। अभियान की शुरुआत में आज नीमाती मजुली नॉर्थ और साउथ गुवाहाटी धुबरी टिसिंगमारी के बीच 3 रोपैक्स सेवाओं का उद्घाटन किया गया है। इसी के साथ असम इतने बड़े स्तर पर रोपैक्स सर्विस से जुड़ने वाला देश का अग्रणी राज्य बन गया है। बीते वर्षों में केंद्र और असम की डबल इंजन सरकार ने इस पूरे क्षेत्र की भौगोलिक और सांस्कृतिक दोनों प्रकार की दूरियों को कम करने का प्रयास किया है। हमने ब्रह्मपुत्र की शाश्वत भावनाओं के अनुरूप सुविधा, सुअवसरों और संस्कृति के पुल बनाए हैं, सेतु बनाए हैं। गुलामी के कालखंड में भी असम देश के संपन्न और अधिक रेवेन्यू देने वाले राज्यों में से एक था। यहां तक कि चिटगांव और कोलकाता पोर्ट तक चाय और पेट्रोलियम पदार्थ ब्रह्मपुत्र, पद्मा, मेघना नदियां और रेल लाइनों से होकर ही पहुंचते थे। कनेक्टिविटी का यही नेटवर्क असम की समृद्धि का बड़ा कारण था। लेकिन आजादी के बाद जहां इस इंफ्रास्ट्रक्चर को आधुनिक बनाना जरूरी था, इन्हें अपने हाल पर छोड़ दिया गया। जलमार्ग पर फोकस नहीं किया गया तो लगभग खत्म ही हो गए। మరోవైపు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు చెప్పారు. అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. सुधारने की शुरुआत अटल बिहारी वाजपेयी जी ने की थी। अब उनका और विस्तार किया जा रहा है, उन्हें और गति दी जा रही है। భారత్తో పాటు పొరుగు దేశాల్లో ఆరోగ్య పరిరక్షణ, కోవిడ్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కోవిడ్-19 నిర్వహణ అనుభవాలు, భవిష్య ప్రణాళిక అనే అంశంపై 10 పొరుగు దేశాలతో జరిగిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో పొరుగు దేశాల మధ్య సమన్వయం పెరిగిందని చెప్పారు. భవిష్యత్తులో కోవిడ్ వంటి మహమ్మారులను ముందే గుర్తించేందుకు ప్రాంతీయ వేదిక ఏర్పాటు చేయాలని ప్రధాని సూచించారు. అలాగే వైద్య నిపుణులకు ప్రత్యేక వీసాలు, రోగులను తరలించేందుకు ప్రత్యేక విమాన అంబులెన్సుల ఏర్పాటుకి చర్యలు తీసుకోవాలన్నారు. మన దేశంలో అమల్లో ఉన్న ఆయుష్మాన్ భారత్ ఇతర దేశాలు కేస్ స్టడీగా తీసుకుని అధ్యయనం చేయాలని కూడా ప్రధాని సూచించారు. For your discussions today, can we consider creating a special visa scheme for our doctors and nurses so that they can travel quickly within our region during health emergencies on the request of the receiving country? Can our civil aviation ministries coordinate a regional air ambulance agreement for medical contingencies? Can we create a regional platform for collating, compiling and studying data about the effectiveness of COVID-19 vaccines among our population? Can we similarly create a regional network for promoting technology-driven epidemiology for preventing future pandemics? And beyond COVID-19, can we also share our successful public health policies and schemes?
హరిత తెలంగాణయే లక్ష్యంగా మొక్కల పెంపకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితి ఆహార వ్యవసాయ సంస్థ FAOతో కలిసి పనిచేస్తున్న ఆర్బోర్ డే ఫౌండేషన్ సంస్థ హైదరాబాద్ మహానగరాన్ని 2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా ప్రకటించింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా హైదరాబాద్ను ఆర్బోర్ డే ఫౌండేషన్ గుర్తించడం చాలా సంతోషకరమైన విషయమంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంచేందుకు తాము చేసిన ప్రయత్నాలకు ఇదో గుర్తింపని కేటీఆర్ అన్నారు. హరితహారంలో భాగంగా హైదరాబాద్లో 2020 వరకు 2.4 కోట్ల మొక్కలు నాటినట్లు ఆర్బోర్ డే ఫౌండేషన్ తన వెబ్సైట్లో వెల్లడించింది. రాజకీయ సంక్షోభంలో ఉన్న పాండిచ్చేరిలో ఈ నెల 22న బలపరీక్ష జరగనుంది. శాసనసభలో బలపరీక్ష ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి నారాయణస్వామిని లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. కాగా అంతకుముందు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేశారు. నారాయణస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయినందున విశ్వాస పరీక్షకు ఆదేశించాలంటూ బీజేపీ, ఏఐఏడీఎంకేలకు చెందిన సభ్యులు ఈ సందర్భంగా గవర్నర్కు వినతి పత్రం అందజేశారు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు నందమూరి తారక రామారావు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ప్రముఖ జర్నలిస్ట్ కందుల రమేష్ రచించిన మెవరిక్ మేసయ్య పుస్తకాన్ని హైదరాబాద్లో ఆయన ఆవిష్కరించారు. రాజకీయ జీవితంలో ఎన్టీఆర్ లెజెండరీగా జీవించారంటూ వెంకయ్యనాయుడు కొనియాడారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను బలోపేతం చేయడంతో పాటు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కూడా పనిచేశారని ఆయన గుర్తు చేశారు. సినీ జీవితంలో ఎన్టీఆర్ పోషించిన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వంటి పౌరాణిక పాత్రలు ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నాయని వెంకయ్యనాయుడు ఈ సందర్భంగా ప్రశంసించారు. ముక్కుసూటితనం, ప్రజలకు మేలు చేసే గుణం నాయకుడిగా ఎన్టీఆర్కు పట్టం కట్టాయన్నారు. ఓటమి ఎదురైన సమయంలో రెట్టింపు విజయాలు సాధించిన ఘనత ఎన్టీఆర్ సొంతమని ఉపరాష్ట్రపతి అన్నారు. ఎన్టీఆర్ బహుముఖ ప్రజ్ఞ, రాజకీయ దురంధరత దేశమంతా తెలియాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. And the vital role he played in national politics during his relatively short political life have not received due recognition. To fill that void to some extent, his fight for strengthening the federal character of our constitution and the emphasis he laid on the welfare role of the government remains relevant in today's India, where regional aspirations are on the rise. You need to strengthen the people by empowering them, by economic empowerment, so that they will be able to come up, resorted to baffling theatrics and bewildering sartorial predictions. He was considered orthodox for many, but he displayed radical tendencies that caused a furor in the establishment. To outwardly religious, he was staunchly secular because he was national. It is in the blood of a... Those times some people, because of political considerations, and lack of their other strengths and all, they try to use this. We have nothing to do with that. It is individual. In what way you want to offer puja, how much time you want to devote, what God you want to pray, in what manner you want to, or what mantra you want to chant. The secular ethos of the country, because they are very much there in our blood and given by my forefathers. N.T. Ramarao, he has shown it. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించిన 4 గంటల రైలు రోకో ప్రశాంతంగా ముగిసింది. ఈ ఆందోళనలు రైళ్ల రాకపోకలపై ఎలాంటి ప్రభావం చూపలేదని భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రైళ్లు యథాతథంగా నడుస్తున్నాయని తెలిపింది. రైలు రోకో నేపథ్యంలో ముందస్తుగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రైల్వే స్టేషన్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో పాటు పలు రైళ్లను దారి మళ్లించి ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చారు. రాష్ట్రంలోని పల్లెలు పచ్చదనాన్ని నింపుకుంటున్నాయి. ఆహ్లాదకర వాతావరణంతో కొత్త రూపు దాల్చుతున్నాయి. పెరిగిపోతున్న కాలుష్యాన్ని తట్టుకునేలా మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తోంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పల్లె ప్రకృతి వనాలపై ప్రత్యేక కథనం.
గ్రామసీమల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. పల్లె ప్రకృతి వనాలు సందర్శకులతో కళకళ్లాడుతున్నాయి. జగిత్యాల జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పూర్తయిన రాయికల్ మండలం భూపతిపూర్లోని పల్లె ప్రకృతి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల వారిని కూడా ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారము జగిత్యాల జిల్లాలోని నిన్న గ్రామ పంచాయత్ మరియు హ్యాబిటేషన్స్ 380 గ్రామ పంచాయత్స్ 39 హ్యాబిటేషన్స్ మొత్తంగా 419 గ్రామాలలో పల్లె ప్రకృతి వనాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర 1/2 ఎకరం కంటే ఎక్కువ కూడా ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది. అందులో సుమారుగా 2000 మొక్కలు ఒక్కొక్క పల్లె ప్రకృతి వనంలో పెట్టుకోవడము జరిగింది. దాని ద్వారా విలేజ్లో ఏదైతే టౌన్లో ఉంటుందో పార్క్స్ అట్లా విలేజ్లో కూడా పార్క్స్ ఉండాలి. వృద్ధులు కానీ పిల్లలు కానీ ఆడుకోవడానికి, కొంతసేపు సేద తీరడానికి, వాకింగ్ చేసుకోవడానికి ఉండేటట్టుగా ఇవన్నీ కూడా పల్లె ప్రకృతి వనాలను పెట్టడం జరిగింది. వాటిని అన్నింటినీ కూడా మెయింటెనెన్స్ వాచ్ అండ్ వార్డ్ పెట్టాము. అన్ని చోట్ల కూడా మొక్కలు చాలా బాగా పెరిగాయి. ఎక్కడెక్కడైతే రీప్లేస్మెంట్ అవసరం ఉందో ఆ రీప్లేస్మెంట్లో కూడా చేస్తూ ఉన్నాము. దీన్ని మెయింటెనెన్స్ కూడా చేసి నెక్స్ట్ 2-3 ఇయర్స్లో మంచి వనంలాగా ఏర్పడితే అటు హరితహారంలో మొక్కలు పెంచినట్టుగా ఉంటుంది, ప్లస్ పల్లెల్లో కూడా ఒక ఆట విడుపు ప్రదేశంలాగా కూడా ఇది యూజ్ అవుతుంది. పర్యావరణ సమతుల్యత, పచ్చదన ఆవశ్యకతను వివరిస్తూ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు ప్రజల్లో కొత్త ఆలోచనలకు నాంది పలుకుతున్నాయి. ప్రతి గ్రామానికి ఒక చిట్టడివి పెంచడంలో భాగంగా తమ గ్రామంలో ఈ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు భూపతిపూర్ గ్రామ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి ఒక పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసింది. అయితే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రకృతి వనంలో అధికంగా మొక్కలు నాటి చిట్టడివిలాగా పెంచే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి ప్రకృతి వనం రూపకల్పన చేసింది. అందులో భాగంగానే మేము కూడా మా ప్రభుత్వ స్థలంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో వివిధ రకాల మొక్కలు నాటాం, అలాగే చిట్టడివిలాగా ఉండేలా రూపకల్పన చేశాం. వీటితో పాటు ఇంటర్నల్గా రోడ్స్ వేసి మరి పల్లెటూరి వాతావరణం కనిపించేలా మంచే, గుడిసె, తర్వాత ఒక పురాతన బావి, ఇలాంటివి కచ్చరము, గుమ్మి మన పల్లెటూరి వాతావరణం కనిపించేలా ఇక్కడ డిజైన్ చేసి స్వతహాగా ఆలోచనలతో చేయడం జరిగింది. మారిన ఆహారపు అలవాట్ల కారణంగా శారీరక శ్రమ అత్యంత ఆవశ్యకమైన ప్రస్తుత సమయంలో ఇలాంటి ప్రకృతి వనాలు ఎంతో అవసరమని స్థానికులు అంటున్నారు. ఈ వనాల్లో ఔత్సాహిక యువతీ యువకులు జానపద పాటలతో పాటు లఘు చిత్రాలను నిర్మిస్తున్నారు. కుటుంబ సభ్యులతో రావడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ పల్లె వాతావరణం బాగుంటుంది, పార్కు బాగుంటుందని కచ్చరం, మంచి కచ్చరం, నాగలి, గుడిసె, ఇట్లా అన్ని పల్లె వాతావరణం బాగుంటుంది. మా గ్రామంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకోవడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ప్రతి గ్రామం లోపల ఒక పార్కు చూసేటువంటి వాతావరణం ఎక్కడో సిటీ లోపల జగిత్యాల కానీ, లేకపోతే హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, కరీంనగర్లో కానీ పార్కు వాతావరణం చూస్తుంటే, లేకపోతే శిల్పారామం వెళ్ళడము ఒక గ్రామీణ వాతావరణం కనబడుతుంది. కానీ ఇక్కడ మాకు చూస్తుంటే మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ యొక్క పల్లె వాతావరణం, ఈ యొక్క గ్రామం అయినప్పటికీ కూడా మాకు ఈ వాతావరణం కొత్తగా కనబడ్డది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. నగర పట్టణవాసులకు మానసిక ఉల్లాసంతో పాటు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం బోధ్ ఎక్స్ప్రెస్ రోడ్డు వద్ద జాతీయ రహదారి సమీపంలో కుంటాల సోమన్న హరితవనం పార్కుకు మంత్రి శంకుస్థాపన చేశారు. 180 హెక్టార్లలో 6,23,00,000 రూపాయల వ్యయంతో ఈ పార్కును అటవీ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అటవీ బ్లాక్లో జన ఆవాసాలకు దగ్గరగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ పార్కులో వాకింగ్ ట్రాక్, జంగిల్ లాడ్జెస్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు కూడా మంత్రి తెలియజేశారు. కార్యక్రమం తీసుకొని ఇవాళ గ్రామంలో మనము ఏదైతే ఇక్కడ మొక్కలు పెంచే నర్సరీలు ఉన్నాయి, గతంలో బోత్ తాలూకా మొత్తం కలిసి ఒక 2 నర్సరీలు కూడా ఇక్కడ కనబడకపోతుండే. ఈ రోజు గ్రామంలో నర్సరీలు ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు దాని సలహాలు, సూచనలు ఇస్తా ఉన్నారు. ఈ హరితహారం కోసము, పచ్చదనం కోసం ఖర్చు పెట్టాలని ప్రణాళికలు ఇవ్వడం జరిగింది.
మిషన్ భగీరథతో మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలు తాండాల్లోని ప్రజల ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు వస్తున్నాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. ఏటా సీజనల్ వ్యాధులు, కలుషిత నీటితో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అనారోగ్యం బారిన పడేవారని, ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన నీరు లభిస్తూ ఉండడంతో సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మారుమూల ధర్లోద్ది, పూనాగూడ గ్రామాల్లో అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు వెంటనే రహదారి మంజూరు చేస్తామని జోగురామన్న హామీ ఇచ్చారు. ఫారెస్ట్ పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మిగతా కార్యక్రమాలు మంజూరు చేసుకుని రోడ్డు వేస్తే ఒక 3 నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉన్నది. దారులొద్ది వరకు అట్లా ఆల్రెడీ లింగుగూడ నుంచి దారులొద్ది వరకు పిప్పలదరి పాత జీపీలో మరి బీటీ రోడ్డు కూడా అక్కడి వరకు ఉంది. మధ్యన స్లాబ్ బ్రిడ్జ్ కూడా ఒకటి ఉంది ఈ గ్రామానికి. అప్పుడు పుడుపారు వరకు కింద ఫార్మేషన్ వేసినప్పుడు అందుకొరకే ముఖ్యమంత్రి గారి యొక్క కేసీఆర్ గారి యొక్క ఆశయం కూడా మారుమూల గ్రామాల్లో, కొండలల్లో, గుట్టలల్లో ఎక్కడున్నా ఆ గ్రామానికి ఎట్లయితే తాగే నీళ్ళు ఇచ్చినాం. ఇప్పుడు పునగూడకు ఇప్పుడు ఊళ్ళో కూడా పైప్ లైన్ వేస్తూ ఉన్నాం. వారం రోజుల నుంచి వాళ్ళే చెప్తున్నారు ఆ ట్యాంక్ దగ్గర ఆన్ ఆఫ్ చేసుకుంటే నీళ్లు పట్టుకుంటా ఉన్నారు. అంటే శుద్ధమైనటువంటి ఏదైతే కేసీఆర్ గారు తాగే నీరుతోటే కలుషితమైన నీరుంటే రోగాలు వస్తాయి, ఆదివాసులే గతంలో ఎక్కువ చనిపోయిందని చెప్పి ఇవాళ కుమ్రం భీం ప్రాజెక్టు నుంచి ఇక్కడికి నీళ్లు తీసుకురావడం జరిగింది. నీళ్లు బంగారు బెంగాల్ సాధన కోసం బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ ప్రజల్ని కోరారు. పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న అమిత్ షా 24 పరగణ జిల్లాలోని నామ్ఖానాలో బీజేపీ నిర్వహించిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్రం చేపట్టిన వివిధ పథకాలను వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. బెంగాల్ ప్రజలు, ముఖ్యంగా పేదలు, మహిళల స్థితిగతుల్ని మెరుగుపరచడమే తమ పార్టీ లక్ష్యమని అన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వ చర్యలకు బీజేపీ శ్రేణులు ఏమాత్రం బెదరబోవని అమిత్ షా స్పష్టం చేశారు. को सम्मान देने का परिवर्तन है, यहाँ के मछुआरों की स्थिति में बदलने का परिवर्तन है, यहाँ जंगल में रहने वाले भाइयों की स्थिति को बदलने का परिवर्तन है। और मित्रों, आप मुझे बताओ, बंगाल में जब तक ममता बनर्जी की सरकार है, कानून और व्यवस्था ठीक रह सकती है क्या? मित्रों, आपने ऊपर एक नरेंद्र मोदी जी की सरकार बनाई, एक बड़े इंजन को बंगाल के विकास के लिए दिल्ली में बिठाया है, मगर यहां की सरकार वो इंजन को काम नहीं करने देती। मोदी जी ने जो पैसा भेजा, ये तृणमूल कांग्रेस के गुंडे खा गए। मैं आज यहां आप सबको कहकर जाता हूं, भाजपा की सरकार बनने के साथ ही अम्फान के अंदर जो भ्रष्टाचार हुआ है उसके लिए उच्च स्तरीय जांच कर आपका पैसा खाने वाले सारे लोगों को जेल के हवाले करेंगे। వార్షిక పరీక్షల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో ముఖాముఖి జరిపే కార్యక్రమం పరీక్షా పే చర్చ వచ్చే నెలలో జరుగుతుందని కేంద్ర విద్యామంత్రి రమేష్ పోఖ్రియాల్ చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో ఈసారి ఈ కార్యక్రమం ఆన్లైన్లో జరుగుతుందని వీడియో సందేశం ద్వారా తెలిపారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్న విద్యార్థులు ఆన్లైన్ ద్వారా వచ్చే నెల 14వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆన్లైన్ పోటీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామన్నారు. ఇందుకు గాను వారికి ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. కాగా ప్రధాని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వాలని ప్రధాని సూచించారు. జమ్మూ కశ్మీర్ సందర్శనలో ఉన్న 24 మంది విదేశీ దౌత్యవేత్తల బృందం ఈరోజు జమ్మూను సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతను పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యల్ని ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీస్ అధికారులు వారికి వివరించారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొనసాగుతున్న శాంతియుత పరిస్థితులు, ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికల గురించి కూడా అధికారులు దౌత్యవేత్తలకు వివరించారు. స్థానికంగా అమల్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాల్ని వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దౌత్యవేత్తల బృందం బుధవారం కశ్మీర్ను సందర్శించింది.
క్రీడా విశేషాలు చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మారిస్ కొత్త సంచలనం సృష్టించాడు. ఏకంగా 16,25,00,000 పలికి కొత్త రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ టీం ఈ భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. మారిస్ కోసం ముంబై, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు పోటీపడి బిడ్లు దాఖలు చేశాయి. 75 లక్షల రూపాయల బేస్ ప్రైస్తో ఎంట్రీ ఇచ్చిన మారిస్ చివరికి రికార్డు ధర పలకడం విశేషం. ఇప్పటి వరకు యువరాజ్ 16 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు రికార్డు కూడా కనుమరుగైంది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కు ఈసారి కూడా ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడి 14,25,00,000కు బెంగళూరు టీం కొనుగోలు చేసింది. అనుకున్న పని పూర్తి చేయాలనే పట్టుదల, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన, సవాళ్లను తట్టుకుంటూ సంకల్పం వైపు సాగిన మహిళల ప్రస్థానం ఓ గ్రామ రూపురేఖలు మార్చింది. స్వశక్తితో అభివృద్ధికి కొత్త నిర్వచనమిస్తోన్న భూపాలపల్లి జిల్లా కాల్వపల్లి గ్రామ పంచాయతీపై ప్రత్యేక కథనం. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామ పంచాయతీలో అడుగడుగున మహిళల ప్రాముఖ్యత కనిపిస్తోంది. కేవలం 552 మంది జనాభా కలిగిన కాల్వపల్లి గ్రామ పంచాయతీ పాలకవర్గంలో అందరూ మహిళలే ఉన్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు 5 వార్డు సభ్యులు, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి మహిళలే కావటం విశేషం. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ. ఈ గ్రామ పంచాయతీలో 6 వార్డు మెంబర్లు అందరూ మహిళలే. అలాగే పంచాయతీ కార్యదర్శి, ఎంపీటీసీ కూడా మహిళలే కావడం విశేషం. మా గ్రామంలో 552 మంది జనాభా ఉన్నారు. 196 జాబ్ కార్డులు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 80% పనులు పూర్తి చేశాము. మిగతా పనులు ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి 100% పనులు పూర్తయ్యేలా చూస్తాము. ఈ గ్రామం 100% లాట్రూమ్లు, 100% ఇంటికో ఇంకుడు గుంత 100% పూర్తయినాయి. ఈ గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డు పూర్తి చేశాము. అలాగే పల్లె ప్రకృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్మశాన వాటిక పనులు 90% కంప్లీట్ అయింది, జరుగుతున్నాయి. అది కొత్త గ్రామ పంచాయతీ అయినా కూడా అందరూ మహిళలే ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామంలో ఏకగ్రీవంగా అందరం కలిసి ఈ గ్రామంలో ఏ పనులున్నా అన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాం. రాబోయే 3 ఏళ్లలో ఈ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఇక్కడి మహిళలు అభివృద్ధి పదంలో నడుస్తున్నారు. ప్రజలకు కావలసిన సేవలను సత్వరం అందిస్తూ ప్రజాభిమానం పొందుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పథకాల అమలులో కూడా ముందు వరుసలో ఉండి రాణిస్తున్నారు. గత ఏడాది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్లో కాలువపల్లి జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిచింది. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికల భాగంగా మా కాలువపల్లి గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు వచ్చింది. అలాగే పల్లె ప్రగతి పనులలో భాగంగా సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు, క్రిమిటోరియా, అలాగే మన పల్లె ప్రకృతి వనము, నర్సరీ అన్ని కూడా మేము బాగా చేస్తున్నాము. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మా గ్రామానికి 196 జాబ్ కార్డులు ఉన్నాయండి. అలాగే అందులో 57 పనులు పూర్తయినాయి. మహిళా పాలకవర్గం ఏర్పడిన తర్వాత బహిరంగ మలమూత్ర విసర్జన రూపుమాపడమే లక్ష్యంగా సభ్యులు పనిచేశారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. ఇదే సమయంలో నీటి ఆదా ఆవశ్యకత, ఇంకుడు గుంతల అవసరాన్ని వివరించి గ్రామస్తులకు భాగస్వామ్యం కల్పించారు. దీంతో గ్రామంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్డితో పాటు ఇంకుడు గుంతలు కనిపిస్తున్నాయి. మేము అన్ని పనులు పూర్తి చేస్తున్నాము. ఒకటి ఏంటంటే 100% అన్నీ పూర్తయినాయి. డంపింగ్ యార్డు, మశన వాటిక, పల్లె ప్రకృతి అన్నీ పూర్తయినాయి. మాకు సఫాయిలైనా ఏదైనా అన్నీ పూర్తిగా మంచిగా ఊడవడం, అన్ని పల్లెల్లో అన్ని వెలుగుగా చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంను పూర్తి స్థాయిలో గ్రామస్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీతో పాటు మొక్కల పెంపకం వంటి కార్యక్రమాలను చేపట్టి గ్రామాన్ని ఆర్థికంగా బలోపేతం చేసుకుంటున్నారు. అటు అభివృద్ధిలో, ఇటు ప్రజాసేవలో అగ్రస్థానంలో నిలుస్తున్న కాల్వపల్లి పంచాయతీ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అధికారులు సైతం ఇతర గ్రామాల ప్రజలకు కాల్వపల్లిని ఉదాహరణగా చూపుతున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్,
మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రెవెన్యూ సంస్కరణలు, ధరణి పోర్టల్ పనితీరుపై సీఎం కేసీఆర్ సమీక్ష. త్వరలోనే వ్యవసాయ భూముల డిజిటల్ సర్వే చేయాలని నిర్ణయం. కోవిడ్ తరహా మహమ్మారులను ముందస్తుగా గుర్తించేందుకు ప్రాంతీయ వేదికలు అవసరమన్న నరేంద్ర మోదీ. కరోనాపై 10 పొరుగు దేశాలతో వర్చువల్ సమావేశంలో ప్రధాని సూచన. మహానగరం హైదరాబాద్కు మరో అరుదైన గుర్తింపు. 2020 ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్గా ఎంపిక. పశ్చిమ బెంగాల్లో అమిత్ షా పర్యటన. బంగారు బెంగాల్ సాధనకు బీజేపీకి అవకాశమివ్వాలని వినతి. వచ్చే నెలలో విద్యార్థులతో ప్రధాని పరీక్షపై చర్చ. ఈసారి ఆన్లైన్లోనే కార్యక్రమం జరుగుతుందన్న కేంద్ర విద్యా మంత్రి రమేష్ పోఖ్రియాల్. న్యాయవాద దంపతుల హత్య కేసుని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఆదేశం.